హలో అందరికీ. గోల్డ్లో నేను కొన్ని ట్రేడ్స్ తీసుకున్నాను, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎందుకు తీసుకున్నాను అనేది. డే టైం ఫ్రేమ్ ప్రకారం మనం మాట్లాడుకుంటే గోల్డ్ అనేది కంప్లీట్గా బుల్లిష్లోనే ఉంది అండ్ ఇదొక హయ్యర్లో ఆల్మోస్ట్ ఒక డిమాండ్ దగ్గరికి వచ్చింది. బట్ డే టైం ఫ్రేమ్లో ఒక లిక్విడిటీ స్వీప్ చేసుకుంటూ రావడం వల్ల నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. సో జస్ట్ ఎంట్రీ కోసం డిస్కస్ చేస్తాను అండ్ డే టైం ఫ్రేమ్ ప్రకారం ఎలా తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను. సో ప్రజెంట్ ఇది ఇక్కడ తీసుకున్న ఎంట్రీని ఇది చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత ఫస్ట్ నేను జస్ట్ డే టైం ఫ్రేమ్లో లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అండ్ ఒక హైయర్లో బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ రేట్ చేసి చూపించడానికి అని చెప్పి తీసుకున్న ట్రేడ్ ఇది. ఓకే, సో ఇది తీసుకున్నాక ఇది హిట్ అయింది అండ్ ఆల్మోస్ట్ అది హిట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ టైం ఫ్రేమ్లో ఓన్లీ లోవర్ టైం ఫ్రేమ్లో ఏదైతే ఉందో ఇక్కడ లిక్విడిటీ స్వీప్ చేసింది. అంటే ఇక్కడ మీకు స్ట్రక్చర్ ఇలా కనిపిస్తుంది, కానీ డే టైం ఫ్రేమ్లో ఆర్ఎల్స్ 15 మినిట్స్లో చూస్తే ఇక్కడ జస్ట్ ఒక విక్ లాగా వచ్చింది. సో కింద ఉన్న స్టాప్ లాస్ హంట్ అయింది. సో చేంజ్ ఆఫ్ రేట్ ఏదైతే జరిగిందో హైలో బ్రేక్ చేసిందో అది జస్ట్ లిక్విడిటీ స్వీప్ చేసింది కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను ప్రైస్ డెలివరీ చూసి. ఎప్పుడైతే ఈ డిమాండ్ హోల్డ్ చేసి ఇక్కడ కూడా లిక్విడిటీ స్వీప్ చేసిందో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా అండ్ టార్గెట్ అనేది కంప్లీట్. సో ఇది బయింగ్ సైడ్ చేయడానికి రీజన్ అయితే స్టాప్ లాస్ హంట్ చేసింది, మార్కెట్లో స్ట్రక్చర్ షిఫ్ట్ చేసింది అండ్ మనకి ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చి ట్యాప్ అయిన తర్వాత ప్రీవియస్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను అక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ యాక్చువల్లీ దీని కింద పెట్టాలి, బట్ చాలా పెద్ద స్టాప్ లాస్ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ ఒక 10 పిప్స్ అంటే ఆల్మోస్ట్ $10 స్టాప్ లాస్ పెట్టాను. లేదంటే దీని కిందనైతే ఆల్మోస్ట్ $19 అలాగ అవుతుంది. సో నేను తీసుకునే ఎంట్రీకి ఇక్కడ ఏదైతే ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయింది అన్నాను కదా, దాని హై బ్రేక్ అయిన వెంటనే నేను ఎంట్రీ తీసుకున్నా. స్టాప్ లాస్ దాని కింద పెట్టుకున్నా. ఓకే, ప్రీవియస్ స్వింగ్ కింద పెట్టుకున్నా అండ్ టార్గెట్ అనేది 4,380 పెట్టుకున్నా. సో ఫైనల్ 4,380. సో అది కూడా టార్గెట్ అనేది రీచ్ అయింది. ఓకే, ఎందుకంటే కింద ఉన్న హయ్యర్లోని బ్రేక్ చేసింది. సో ఏదైతే హయ్యర్ అయి ఉందో దాన్ని టార్గెట్ పెట్టుకున్నా, ఎందుకంటే అక్కడ స్టాప్ లాస్ ఇంకా హంట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్గా తీసుకోవాల్సిన స్టాప్ లాస్ ఇంకా పైన ఉంది. సో ఆ టార్గెట్ కూడా రీచ్ అయింది. సో ఓవరాల్గా ఇక్కడ టార్గెట్ రీచ్ అయిపోయింది. సో వన్స్ ఇక్కడ టార్గెట్ కూడా రీచ్ అయిపోయిన తర్వాత సేమ్ ప్రెజెంట్ ఎలాగైతే కిందన కరెంట్ టైం ఫ్రేమ్లో జరిగిందో కిందన లిక్విడిటీ స్వీప్ అవడం, సేమ్ ఇక్కడ కూడా అంతే. లోవర్ టైం ఫ్రేమ్లో ఇక్కడ మనకి స్ట్రక్చర్ కనిపిస్తుంది, కానీ హైయర్ టైం ఫ్రేమ్లో జస్ట్ ఇక్కడ ప్రీవియస్ స్టాప్ లాస్ హంట్ చేసింది. సో హైయర్ అయిని మళ్ళీ గ్రాప్ చేసింది. సో ఇక్కడ లిక్విడిటీ స్విప్ చేసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ టార్గెట్ ఏమవ్వాలి, సేమ్ అదే అవ్వాలి. ఇక్కడ నుంచి నేను ఎంట్రీ తీసుకున్నాను, సేమ్ ఈ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకున్నా. సో ఇక్కడ నుంచి కింద నుంచి మనం 3,380 పిప్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ హైయర్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి అని చెప్పి ఇక్కడ నుంచి టార్గెట్ పెట్టుకున్నా. సో ఇది మీకు 15 మినిట్స్లో ఉంటుంది ఎంట్రీ నేను తీసుకునేది. ఇదిగోండి, ఇదే స్ట్రక్చర్. మార్కెట్లో అనేది లిక్విడిటీ స్వీప్ చేసింది, స్వీప్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకున్న. స్టాప్ లాస్ అనేది స్టాప్ లాస్ దాని మీద పెట్టుకుని టార్గెట్ అయితే ఫస్ట్ ఇది పెట్టుకున్నాను, అది హైలోని బ్రేక్ చేసింది. ఓవరాల్గా నేను పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది కింద. ఓవరాల్గా నేను ఇక్కడ ఎంట్రీ తీసుకునేది టార్గెట్ అయితే ఫస్ట్ టార్గెట్ ఇక్కడే ఉంది, సెకండ్ టార్గెట్ అయితే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ ట్యాప్ చేయడానికి అని చెప్పి పెట్టుకున్నాను. సో అప్రాక్స్ ఒక 4,089 వరకు పెట్టుకున్నాను టార్గెట్ అనేది. సో అక్కడ వరకు రీచ్ అయిన తర్వాత నేను ఇక్కడ ఎగ్జిట్ చేసిన ప్రాఫిట్స్ అనేది 4,089కి ఆల్మోస్ట్ ఆ లెవెల్. ఎందుకంటే ఫేర్ వాల్యూ గ్యాప్ కదా, డే టైం ఫ్రేమ్ ఫేర్ వాల్యూ గ్యాప్ని రెస్పెక్ట్ చేస్తుందని చెప్పి నేను ఆల్మోస్ట్ ఇక్కడ బుక్ చేసుకున్నా. ఓకే, 4,089 అంటే ఇక్కడికి వస్తుంది ఆల్మోస్ట్. సో అనుకునేటట్టు ఫేర్ వాల్యూ గ్యాప్ స్టాప్ అయింది. సో ఇక్కడ మనకి ఇప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్ కదా, హయ్యర్ టైం ఫ్రేమ్ డే టైం ఫ్రేమ్ది ఇప్పుడు అది రెస్పెక్ట్ చేస్తుంది. సో మార్కెట్లో రెస్పెక్ట్ చేస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడ నుంచి మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను బయింగ్ సైడ్కి. యాక్చువల్లీ ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ కూడా చేశాను, మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ లోన్ బ్రేక్ చేయడానికి. బట్ అది స్టాప్ లాస్ హిట్ అయింది. ఆల్మోస్ట్ మార్కెట్ అనేది టార్గెట్ అయితే హిట్ అయింది, బట్ ఆల్మోస్ట్ అక్కడ నుంచి నా టార్గెట్ స్టాప్ లాస్ అనేది మళ్ళీ హిట్ అయిందనమాట ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ రీసెంట్గానే. సో నేను ఇక్కడ ఎగ్జిట్ చేశాను, ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడే నేను ఎగ్జిట్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి నేను మార్కెట్లో ఎందుకనంటే లో ఇక్కడ ఇంటర్నల్లో జరుగుతున్నప్పుడు ఇంటర్నల్లో ఆల్రెడీ ఒక హైయర్ టైం ఫ్రేమ్ పిఓసికి వచ్చి ట్యాప్ అయింది. మార్కెట్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. లోవర్ టైం ఫ్రేమ్లో నా దగ్గర ఉన్న ఎక్స్ట్రీమ్ ఫేర్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసింది. హోల్డ్ చేసిన తర్వాత ఆర్డర్ ఫ్లో అంటే ప్రీవియస్ క్యాండిల్ హై ఎప్పుడైతే బ్రేక్ అయింది రెడ్ క్యాండిల్ హై, అప్పుడు ఎంట్రీ తీసుకున్న. స్టాప్ లాస్ దీని కింద పెట్టుకున్నాను. ఓకే, కొద్దిగా పెద్ద అయినా పెట్టుకున్నాను
అండ్ ఇప్పుడు టార్గెట్ ఏదైతే ఉందో అది 1 అవర్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వరకు పెట్టుకున్నాను. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ రావచ్చు అని చెప్పి. సో చూద్దాం 1 అవర్లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఇది. సో ఇది టార్గెట్ ఇప్పటివరకు అయితే 150 వరకుని. అందుకే నేను టార్గెట్ అనేది 150లో పెట్టుకున్నా. సో ఎక్స్ట్రీమ్ ఇదిగోండి 4150 వరకు టార్గెట్ పెట్టుకున్నాను. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది, జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది చూడండి. మార్కెట్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదో అనేది, దాని తర్వాత మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్నెస్ చూపించింది, మళ్ళీ ఆ తర్వాత ఫాల్ కంటిన్యూ చేస్తూనే ఉంది. ఓకే, సో అందరూ పైనుంచి సెల్లింగే చేస్తూనే ఉంటారు. ఇదంతా మనకు ఒక ఇండ్యూస్మెంట్, ఇదంతా లిక్విడిటీ అనమాట. సో ఇవంతా బ్రేక్ అవ్వాల్సింది. అండ్ ఇవంతా బ్రేక్ అయ్యి పైన ఉన్న లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి ఏమైనా చేంజ్ ఆఫ్ రేట్ ఇస్తే లోవర్ టైం ఫ్రేమ్లో అప్పుడు మనం సెల్లింగ్కి ట్రై చేస్తాం. ఓకే, అప్పటి వరకు సెల్లింగ్కి అయితే నేను ట్రై చేయను. అండ్ ప్రజెంట్ అయితే మార్కెట్లో సెల్లింగ్ అయితే ఏదైతే వచ్చిందో ఇక్కడ ఉన్న పెండింగ్ ఆర్డర్స్ ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసింది, మార్కెట్ అనేది ఆర్డర్ ఫ్లో అయింది. జస్ట్ ఇంకా డిస్కౌంట్లో కూడా వచ్చింది. సో ఇన్ కేస్ రిస్క్ రివార్డ్ పెద్దదైనా పర్లేదు అనుకుంటే వ్యూ ఈ విధంగా పెట్టుకోవచ్చు. దీని కిందన టార్గెట్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయడానికి. సో ఇదొకటి. లేదంటే ఎక్స్ట్రీమ్ ఏదైతే కింద మనకు ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, పెండింగ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, అక్కడి నుంచైనా రీటెస్ట్ చేయొచ్చు. సో చూద్దాం మార్కెట్లో ఈ మూమెంట్ ఎలాగైతే అవుతుందో ప్రైస్ డెలివరీ బట్టి చూసుకొని ఎంట్రీ తీసుకుందాం. ప్రజెంట్ ఏదైతే ఎంట్రీ నడుస్తుందో అది రన్నింగ్లో ఉంది. అండ్ ఈ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టార్గెట్ ఏమైంది అనేది. ఓకేనా, థ్యాంక్ యూ.